మోడీ గారిని ఉగ్రవాదని కూడా అన్నారు కదా. ఇంకా అసలు దేశానికి అరిష్టం, ఈయన వల్ల దేశం నాశనం అయిపోయిందని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు ఎల్లకి తప్పదేమో ఫోన్లు వాళ్ళు బతిమలాడుతున్నారు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. రైట్, జూపుడి గారు. సార్, ఇది అంటే మనం పవిత్రమో అపవిత్రమో అనేది రెండు పదాలు జనరల్ గా వాడతాం. కానీ పవిత్రమైనటువంటి రాజకీయాల్ని వాళ్ళకు అనుకూలంగా, అంటే వాళ్ళకంటే వ్యక్తులకి, ప్రజలకు కాదు, రాష్ట్రానికి కాదు, వ్యక్తులకు అనుకూలంగా మార్చుకునే ఒక దృక్పథాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ మీరు ఇందాకన్నా మాటలన్నీ నేను అని టైం వేస్ట్ చేసే కన్నా ఆ రోజు అతను ఎందుకు బయటకు వచ్చాడు అనే ఒక క్వశ్చన్ కానీ బయటకు వస్తే ఆ క్వశ్చన్ కి సమాధానం ఇందాక బీజేపీ నాయకులే చెప్తా ఉన్నాడు. మన రఘు గారు కూడా లోపల అసలు లావాలాగా రగిలిపోతా ఉన్నాడు, లోపల లావాలు ప్రవహిస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా వాళ్ళు పాసిఫై చేసుకుంటారో, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో అది బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నేను అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రౌండ్ రియాలిటీ. బీజేపీ వాళ్ళు కలిసినా, ఒకవేళ ఇందాక రఘు గారు చెప్పినట్టుగా వాళ్ళు ఓట్ బ్యాంకు 10% పెరిగిందని, లేకపోతే ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన 0.089 లెస్ దాన్ 1 ఉందని ఈయననుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 0, గుండు 0. బీజేపీకి రఘున్న కోపం రావచ్చు, కానీ గుండు 0 పోయి చంద్రబాబు నాయుడు అతనికి ఏం భయం ఉందో మాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రోడ్ మ్యాప్ ఈ రోజు అప్పుడు ఒక మీటింగ్ లో చెప్పాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ బీజేపీ. ఆ రోడ్ మ్యాప్ ఇప్పుడు క్లియర్ అయినట్టుంది. ఆయన చాట్ను దాక్కుని ఈయన పంపిస్తా ఉన్నాడు, నేను ఎన్డీఏలో భాగం, మీరు కూడా ఎన్డీఏలో భాగంగా ఉండండి అని చెప్పి ఈ రోజు ముసుగు తీసి బయటికి ఇద్దరు వస్తా ఉన్నారు. ఇందాక ఆయన పెద్ద ఆయన చెప్పినట్టుగా ముసుగేసుకొని మాకు ప్రచారం చేయండి, లేకపోతే మీరు వద్దన్న దశలో నుంచి ఇప్పుడు ముసుగు తీసుకొని ఇద్దరు కూడా బీజేపీ తోటి వస్తే ఏదో లాభం ఉందంటారు. నాకు తెలిసి బీజేపీ తోటి వస్తే ఒక 5-10 వాళ్ళకి ఇస్తే, పవన్ కళ్యాణ్కి ఒక 20 ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఎవరైనా ఒక 100లో ఒక 70-75 నిలబడితే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే సమస్య లేదండి. కాపులు పవన్ కళ్యాణ్ తోటి ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్స్ గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అంగీకరించే దశలో లేరు. కులాలమయం ఇది రాష్ట్రం, కులాల మధ్య ఘర్షణ ఉంది. కులాల మధ్య ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలు, మమ్మల్ని ఎవడు బాగు చేశాడు, మా కులానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా ఆత్మగౌరవం ఏంటి, అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడింది అన్నప్పుడు ఏ విధంగా కేంద్రం మీద రగిలేరో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచి, లైఫ్ స్టాండర్డ్ పెంచి, ఈ రోజు చాలా అంశాల్లో జగన్ లాంటి 2,55,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రభుత్వం ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అవహేళన చేస్తూ ఉన్నారు. ఒకసారి అన్నాడు తీసుకున్నాడు, ఈయన భస్మాసుడు అయ్యాడని కాదు. ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే, జీవితంలో రాజకీయ వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల 1,000 కోట్ల రూపాయల్ని ప్రజలకి పంపించిన విధానం కానీ, ఒక్క చోటు కూడా కరప్షన్ లేకుండా చేసిన విధానం కానీ, ఇది నార్వే దేశం కాదండి. నార్వే అయితే కరప్షన్ ఉండదు, ఒక సిస్టమ్ ఉంది. కానీ కరప్షన్ మయమైపోయినటువంటి దేశంలో మొన్న మోడీ గారు కూడా రాజ్యసభలో ఒక స్పీచ్ ఇచ్చాడు స్పష్టంగా, చాలా కరప్షన్ జరుగుతూ ఉంది, వీటన్నింటిని అరికట్టాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఆయన ఒక సిస్టాన్ని తయారు చేసుకుని మధ్య వ్యక్తులు లేకుండా, కరప్షన్ లేకుండా ఏదైతే తీసుకున్నాడో ఆ లైన్ ని ఈ రోజు ప్రజలు ఒక ఆత్మగౌరవంగా భావిస్తూ ఉన్నారు. 32 లక్షల ఇళ్లు కానీ, కొన్ని వేల ఎకరాల భూములు కానీ, ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ, పేదలందరూ కూడా సొంత మనుషుల్లాగా, సొంత ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళ కోసమే తను ఆలోచించి పరిపాలన చేస్తున్న విధానం ఎవరికోసం ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆలోచించాడండి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నాం. ఆయన అప్పులు లేవండి. నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఒక నిమిషం వస్తాను. సంక్షేమం పేరుతో సంక్షేమం చేస్తున్న సంక్షేమ 50 కోట్ల సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో సృష్టించారు. 100 కోట్లు అప్పు చేసిన మోడీ గారు ఏం చేసినట్లు మరి అంటే పోర్టుల అభివృద్ధి కాదా, స్కూళ్లు బాగు చేయటం అభివృద్ధి కాదా, ఆసుపత్రులు బాగు చేయటం అభివృద్ధి కాదా? రఘు గారు అట్లా మాట్లాడితే మీరు కూడా మెడికల్ కాలేజీల అభివృద్ధి కాదా? నేను ఒకటి చెబుతాను, పలాస వెళ్ళండి, అక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూడండి. అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే
ఓట్ల సంగతి నేను మాట్లాడటంలా. పలాస వెళ్ళి అక్కడ కిడ్నీ బాధితులకు చేసినటువంటి ఆసుపత్రులు వాటర్ స్కీమ్ చూస్తే ఖచ్చితంగా జగన్ కి మద్దతు ఇవ్వాల్సింది. రైట్, ఓకే. ఫైనల్ గా ప్రసాద్ రెడ్డి గారు టైం అయిపోయింది. ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఎంత బాగున్నాయో. ఓకే ఓకే రైట్ ఓకే రైట్ రైట్ ఓకే ఓకే ప్రసాద్ రెడ్డి గారు జూపుడి గారు సంక్షిప్తంగా. రఘు ఆగండి జూపుడి గారు సంక్షిప్తంగా. రామ మందిరం కట్టిన తర్వాత కూడా 2024 లోక్సభ ఒక్క నిమిషం జూపుడి గారు ఆగండి, మళ్ళీ ఇస్తాను. వారికి లేదండి, లేకపోవడం వల్లనే కస్తూరి ఠాకూర్ కు భారతరత్న ఇచ్చారు, లాలకృష్ణ అద్వానీకి భారతరత్న ఇచ్చారు, నితీష్ కుమార్ ని చేర్చుకున్నారు, అకాలీదళ్ తోటి రాష్ట్రీయ లోక్ దళ్ తోటి ఇంకా చిన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు కదా. పద్మవిభూషణ్ ఇచ్చారు. వీళ్ళన్ని చిన్న చితక పార్టీలతో కలుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే యూపీలో 66 అసెంబ్లీ స్థానాలు గత ఎన్నికల్లో 500 నుంచి 1000 ఓట్ల తేడాతోటే బీజేపీ గెలుచుకుందండి. అంటే ప్రతి ఓటు విలువ బీజేపీ బాగా గుర్తించింది. బూత్ లెవెల్ చేయడం వల్ల ప్రతి ఓటు ఎంతమంది వస్తే అంతమంది రానివ్వండి, వాడి వల్ల 10 ఓట్లన్నా 5 ఓట్లన్నా వస్తాయి కదా అని ఆ దశలోనే ఆ వ్యూహంలో భాగంగానే చంద్రబాబును కూడా దగ్గరికి పిలుస్తుండొచ్చు. కానీ చంద్రబాబుకు పెద్దపీట వేసి అక్కడ ఏమి కూర్చోబెట్టలేదు. ఆయన వన్ ఆఫ్ ది ఇప్పుడు అకాలీదళ్ళు, ఆర్ఎల్డి, నితీష్ కుమార్, చంద్రబాబు ఆయనకు కూడా అవకాశం. ప్రసాద్ రెడ్డి గారు మీరేంటి అంత అమాయకంగా మాట్లాడతారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు కదా, చంద్రబాబు తన సహచరులకు చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేరక తప్పదేమో, ఈ దిక్కుమాల ఎన్డీఏలో ఈ దిక్కుమాల నీళ్లతోటి కలవక తప్పదేమో అన్నట్టుగా రాశారు. మరి దాన్ని మీరు కాదని ఎట్లా అంటారు? మన రఘు గారు కూడా చెప్తారు కదా, దేశ ప్రయోజనాలు చూస్తే చంద్రబాబు లాంటి వాడిని కూడా మాతో పాటు కలిపి తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని అంటాడు. రైట్, ఫైనల్ గా జూపుడి గారు. పొలిటీషియన్స్ ఫైనల్ గా జూపుడి గారు. సార్ ఇక్కడ నేను అంటే రఘునన్న గానీ లేకపోతే మిత్రులు గానీ అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్ అండి? డెవలప్మెంట్ లేదు అంటే 32 లక్షల ఇళ్లు కట్టడం డెవలప్మెంట్ కదా? ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఎస్సీఆర్టీని ఐబీ తోటి కనెక్ట్ చేసి ఈ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ప్రజలకి ఇంగ్లీష్ మీడియం అనే ఒక గొప్ప భవిష్యత్తుని ఇవ్వటం డెవలప్మెంట్ కదా? పిల్లల మీద పెట్టే పెట్టుబడి తల్లిదండ్రులు దేనికోసం పెడతారు? వీడు భవిష్యత్తులో పైకి వస్తాడనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేకమైన అంశాలని ఓన్లీ సంక్షేమంలోనే డెవలప్మెంట్ ఉంటుంది. రైట్, అదే కాదు కదా. మరి చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నా ఒక్క పోర్టు కట్టలేదు కదా. ఇప్పుడు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ డేటా సెంటరు, మరి పలాసలో పెద్ద వాటర్ స్కీము, భారీ కిడ్నీ బాధితులకి, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? యూపీలో 35% పేదలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో 6% మాత్రమే పేదలు ఉన్నారు. ఇది చాలా డెవలప్మెంట్. ఏ రాష్ట్రం డెవలప్ అయింది అనేది డెవలప్మెంట్ ఎజెండా ఏంటి? పేదరికం తగ్గినట్టు కేంద్ర రఘు గారికి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది పేదరికం తగ్గుతుందని. రైట్, 35, ఆంధ్రప్రదేశ్ లో 6%.